తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవమైన బతుకమ్మను కించపరుస్తూ మాట్లాడిన రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులకు ఏం శిక్ష వేస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రను కోరుకున్న కాంగ్రెస్ నేతల వాదనను ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొనసాగిస్తున్నారని కవిత విమర్శించారు. వాళ్లెప్పటికీ కూడా కాంగ్రెస్ వాదులే కానీ తెలంగాణ వాదులు కాదు. వాళ్లకు కేవలం కాంగ్రెస్ ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు కాదు అని కవిత స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత శుక్రవారం నాడు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ బతుకమ్మ ఎత్తుకుని తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బతుకమ్మ ఎత్తుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. 1978లో ఇందిరాగాంధీ వరంగల్ మహిళలతో కలిసి బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్రతో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు ఇతర నాయకులతో కలిసి బతుకమ్మ ఆడారు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులకు బతుకమ్మ గుర్తొస్తుంటుంది. అంటే ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు ఎన్ని ఆటలైనా ఆడతారు. ఎన్నికల తర్వాత బతుకమ్మ ఎవరిది అని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఎందుకు ఉండాలని కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కవిత సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. అయితే రాష్ట్ర పండుగను అవమానించేలా మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటారో, ఏం శిక్ష వేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రులను, కాంగ్రెస్ నాయకులను, ఆంబోతులను వదిలినట్లుగా తెలంగాణ ఆడబిడ్డలపై మాట్లాడడానికి వదిలిపెట్టారా అన్నది రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. బతుకమ్మను తాను విశ్వవ్యాప్తం చేయడానికి చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మరుగున పడేలా ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. దేశంలో భరతమాత, మహాత్మాగాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, పులే, శివాజీ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిని పెట్టాలని ఎవరో జీవో ఇచ్చారని కాదని అన్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.